జిఎస్టీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఫస్ట్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేయాలి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అన్నమాట, విచ్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా, విచ్ ఈజ్ ఏ నేషన్ వైడ్ ట్యాక్స్ అన్నమాట, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. ఇది వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి పాత ట్యాక్సెస్ ఏవైతున్నాయో, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, స్టేట్ ఎక్సైజ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా జిఎస్టీలో సబ్సిమ్ అంటే మెర్జ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఏదైనా ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉందంటే అది జిఎస్టీ అనమాట. దీని యొక్క సేలియంట్ ఫీచర్ చూసినట్లయితే దీన్ని డ్యూయల్ జిఎస్టీ అని పిలుస్తారు. ఎందుకంటే అటు స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది ఎస్జిఎస్టీ రూపంలో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది సిజిఎస్టీ రూపంలో అనమాట. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనకు ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, మనం గూడ్స్ అమ్మాలి అంటే మనం కొనాలి, కొనేటప్పుడు మనం జిఎస్టీ పే చేస్తాం కదా, అలాగే మనం అమ్మినప్పుడు జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటాం కస్టమర్ దగ్గర. మనకు వచ్చిన దాంట్లో నుంచి మనం రా మెటీరియల్ కొనేటప్పుడు ఏదైతే పే చేసినామో దాన్ని డిడక్ట్ చేయడాన్నే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారనమాట. రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే జనరల్గా కస్టమరు జిఎస్టీని బిల్తో కలిపి సప్లయర్కి ఇస్తాడు, సప్లయర్ గవర్నమెంట్కి పే చేస్తాడు. కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో సప్లయర్ అసలు జిఎస్టీ తీసుకోడు, ఎవరైతే బయ్యర్ ఉన్నాడో ఆయనంతటా ఆయనే గవర్నమెంట్కి పే చేయాలన్నమాట. దాన్నే రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటారు. అదొకటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. తర్వాత ఇండియాలో జిఎస్టీ అనేది 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. అది వచ్చిన తర్వాత ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై అనేటటువంటి 3 కాన్సెప్ట్ల గురించి మనం అర్థం చేసుకోవాలి. సప్లైస్ని జిఎస్టీలో 2 రకాలుగా వేరు చేశారు. ఒకటి ఇంట్రా స్టేట్, ఏమంటారండి ఇంట్రా స్టేట్, రెండవది ఇంటర్ స్టేట్. ఇంట్రా స్టేట్ సప్లై అంటే బయ్యరు సప్లయర్ ఇద్దరు సేమ్ స్టేట్ వాళ్ళే. నేను తెలంగాణలోనే ఉన్నాను, నేను ఇక్కడ డిమార్ట్కి వెళ్ళి హైదరాబాద్లోనే ఏదైనా పర్చేజ్ చేసిన అనుకోండి, నేనున్నది ఇక్కడే, సప్లయర్ ఉన్నది ఇక్కడే, కాబట్టి నాకు పడేటటువంటి జిఎస్టీ బిల్లు మీరు చూసినట్లయితే సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ అని ఉంటుందన్నమాట. అలా కాకుండా బయ్యర్ ఒక స్టేట్లో ఉండి సప్లయర్ వేరే స్టేట్ నుంచి వచ్చాడు అనుకోండి, అంటే వేరే స్టేట్ నుంచి మనం కొన్నామనుకోండి, దాన్ని ఇంటర్ స్టేట్ సప్లైస్ అంటారు. ఇంట్రా స్టేట్కేమో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పడుతుంది, ఇంటర్ స్టేట్కి అయితే ఐజిఎస్టీ అనేది వేస్తారండి. జనరల్గా షాప్ కీపర్ మనకి ఇచ్చే బిల్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్ కావచ్చు, రెండోది బిల్ ఆఫ్ సప్లై అంటారనమాట. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే దాంట్లో ట్యాక్స్ సంబంధించినటువంటి వివరాలు ఉంటే దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. బిల్ ఆఫ్ సప్లై అంటే మనం ఏదైనా నిల్ రేటెడ్ గూడ్స్ కొన్నాం అనుకోండి, ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఫ్రూట్స్, ఫిష్, మటన్ ఇవి కొన్నాం అనుకోండి, వాటిపైన జిఎస్టీ ఉండదు. అప్పుడు మనకి ఇచ్చేటటువంటి బిల్లుని బిల్ ఆఫ్ సప్లై అని పిలుస్తారనమాట. ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ మీకు చూపిస్తున్నాను చూడండి. దీన్ని హౌ టు అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి యూనిట్ నెంబర్ 5లో వస్తుందండి. అంటే మనం ఏవైతే ఇన్పుట్స్ మీద ట్యాక్స్ పే చేసామో అది ఏ విధంగా రికవర్ చేయాలో ఈ చార్ట్ చెప్తుంది అనమాట. ఈ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. వచ్చినప్పుడు ఈ డయాగ్రామ్ మీరు డ్రా చేయండి ప్లీజ్. తర్వాత క్లారిటీ లేదని మీరు బాధపడద్దు, మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సప్లై ఆఫ్ గూడ్స్ విత్ పార్షియల్ పేమెంట్ అన్నాడు కదండి. ఒక్కొక్కసారి పార్షియల్ పేమెంట్ చేసి గూడ్స్ మనం సప్లై చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇన్వాయిస్లో టోటల్ వాల్యూ చూపించాలా, ఎంతైతే అడ్వాన్స్ తీసుకున్నామో అదే చూపించాలా, ఇవన్నీ కూడా మనకి ఆ నోట్స్లో చూసుకోండి ఒకసారి. యూనిట్ నెంబర్ 5 అనమాట. ఇక్కడ మీరు చదవడం ఎలా చదవాలంటే, ఒకటి యూనిట్ నెంబర్ 1లో రిజిస్ట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ అని ఉంటుంది అది. తర్వాత బెనిఫిట్స్, దాని తర్వాత ఇంకా మనకి ట్యాక్సెస్ విచ్ ఆర్ సబ్స్యూమ్డ్ అండ్ నాట్ సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టీ అది చదువుకోవాలి. తర్వాత యూనిట్ నెంబర్ 2 నుంచి మాత్రం క్లియర్గా చెప్తున్నాను కదండి, ఇంట్రా స్టేట్ ఇన్వర్డ్ సప్లై, ఇంట్రా స్టేట్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్, ఇంటర్ స్టేట్ ఇన్వర్డ్, ఇంటర్ స్టేట్ అవుట్వర్డ్. అదే కాకుండా రిటర్న్ ఆఫ్ గూడ్స్ అని ఉంటుందండి. అంటే సేల్స్ రిటర్న్స్ అండ్ పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ సందర్భంలో మనం డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అనేది ఇచ్చేస్తాం. కాబట్టి ఈ డెబిట్ నోట్ మీద మరియు ఈ క్రెడిట్ నోట్ మీద కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. అది ఏ యూనిట్లో ఉన్నా సరే మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తర్వాత జిఎస్టీలో ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే యాన్యువల్ టర్న్ ఓవర్ 40 lakhs ఉండాలి. దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, జిఎస్టీ కలెక్ట్ చేయకూడదు. వాళ్ళని ఏమని పిలుస్తారంటే అన్రిజిస్టర్డ్ డీలర్ అని పిలుస్తారండి. ఇక్కడ గూడ్స్ అనేవి 4 రకాలు ఉంటాయి. ఒకటి నిల్ రేటెడ్,
వీటిపైన జిఎస్టీ ఉండదు. షుగర్ కానీ, మిల్క్ కానీ, వీట్ కానీ అవి ఉంటాయి అన్నమాట. రెండవది ఎగ్జెంప్టెడ్, కొన్నిటి మీద అసలు పూర్తిగా మినహాయించారు, దాన్ని ఎగ్జెంప్టెడ్ అంటారు. అంటే ఈ నిల్ రేటెడ్ని కావాలంటే జిఎస్టీలోకి తీసుకురావచ్చు, కానీ ఎగ్జెంప్టెడ్ మాత్రం తీసుకురావడానికి ఉండదు అనమాట. అదొక స్లైడ్ చూసుకోండి. ఇక్కడ మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు చాలా చాలా స్పష్టంగా చూపిస్తున్నానమ్మా. ఇది థియరీ పేపరు, ఎక్కువ రాయాలి, అవసరమైన చోట డయాగ్రామ్స్ కూడా వేయాల్సి ఉంటుంది. చార్ట్స్ నేను చూపించాను కదండి. టైప్స్ అంటే 3 టైప్స్ అనమాట. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. 4th వన్ కూడా మీరు రాయొచ్చు, E2 జిఎస్టీ అని చెప్పండి, యూనిట్ టెరిటరీ జిఎస్టీ. ఎక్కువ వరీ కాకండి, నా వీడియో క్లాసెస్ చాలా ఉన్నాయి, దాదాపు 27 to 28 వీడియో క్లాసెస్ అనేవి ఉన్నాయి. జిఎస్టీ బై వెంకట్ సార్ బాబు దానం అని కొట్టండి, వచ్చేస్తుంది. మీరు నేర్చుకోండి, బాగా రాయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 3 hours పేపరు, ఓపిక్గా కూర్చోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. ఇక్కడ బోర్డు మీద కూడా మీకు వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అనేది వచ్చింది. 2017 అమల్లోకి వచ్చింది కాబట్టి 2017 అని ఉంది.